నమస్తే మేరీ గారు. నమస్తే అండి. లా ఆఫ్ అట్రాక్షన్ థియరీస్ చెప్పారు, యూనివర్స్ ప్రిన్సిపల్స్ ఏ విధంగా ఉంటాయో చెప్పారు. అయితే కొంతమంది ఇంకా కావాలని చెప్పేసి అడిగినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే పర్సనల్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. అందులో ముఖ్యంగా అడిగింది ప్రతి ఒక్కరికి ఫినాన్షియల్ స్టేటస్ అనేది ఒకటి ఉంటుంది. అవును. సో కొంతమంది ఏంటంటే ఓపెన్ అవుతారు, కొంతమంది ఓపెన్ అవ్వరు. దీనికి యూనివర్స్ కాన్సెప్ట్ ఏం చెప్తుంది అండ్ ఎంతవరకు ఇటువంటి వాటిని మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు అంటారు? యాక్చువల్గా నాగరాజు గారు, ఫైనాన్షియల్ స్టేటస్ని చాలామంది చెప్పేస్తూ ఉంటారు బయటికి, అలవాటు అయిపోతుంది. అంటే ఇప్పుడు వాళ్ళ బయట వాళ్ళు రిలేటివ్స్ కానీ, కొలీగ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ వాళ్ళ స్టేటస్ని చూసినప్పుడు బయటికి వాళ్ళు ఎలా ప్రొజెక్ట్ అవుతున్నారో దాన్ని బట్టి అంచనా వేస్తూ ఉంటారు. కొంతమంది అంచనా వేసినా వేయకపోయినా వీళ్ళే మా దగ్గర ఇలా ఉంది సిచ్యువేషన్ అని చెప్తూ ఉంటారు. అసలు ఫైనాన్షియల్ స్టేటస్ని ఫస్ట్ ఎవరికి ఆ సీక్రెట్స్ని షేర్ చేయకూడదు. అది ఒకవేళ హై ఫైనాన్షియల్ స్టేటస్ అయినా, అంటే బాగా ఎక్కువ మనీ ఉన్నా, లేదు అంటే లో స్టేటస్ అయినా కానీ షేర్ చేయకూడదు. ఎందుకని అంటే హై స్టేటస్ ఉన్నప్పుడు షేర్ చేస్తే కొన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. అది ఇప్పటికే చాలామందికి తెలుసు, కానీ అయినా మిస్టేక్ చేస్తూ ఉంటారు. దాన్ని ఒక్కదాన్ని ఆపగలిగితే వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారు అన్నమాట. మన థాట్ ప్రాసెస్ ఏంటి, మనం ఏదైనా ఒకటి షేర్ చేసినప్పుడు ఎదుటి వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకునే వేని మనం ఫైండ్ అవుట్ చేయలేము, వాళ్ళు ఎలా తీసుకున్నారనేది. లైక్ ఎగ్జాంపుల్గా ఒక 50 lakhs ఒక పర్సన్ దగ్గర ఉన్నాయనుకోండి నాగరాజు గారు, హౌస్ కొనాలి అని డిసైడ్ అయ్యాడు ఆ పర్సన్. అంటే హై స్టేటస్లో ఉన్నారు, ఆ బారోయింగ్స్ ఏం లేవు, ఆర్థిక స్వేచ్ఛతో ఉన్నారు. ఒక 50 lakhs అనేవి ఆ పర్సన్ దగ్గర మనీ ఉన్నాయి. సో ఈ మనీని ఆ పర్సన్ నా దగ్గర ఇంత ఉన్నాయి అని చెప్పి ఎవరికైనా క్యాజువల్గా షేర్ చేసేసారు అనుకోండి. చేసిన తర్వాత ఏమవుతుంది అంటే ఏ ఫ్రెండ్స్ కానీ లేకపోతే కొలీగ్స్ కానీ ఎవరికైనా ఒక కష్టం వచ్చింది అంటే వెంటనే వీళ్ళు గుర్తొస్తారు. అవును. గుర్తు రాగానే వాళ్ళు అడగకుండా ఉండలేరు, ఎందుకంటే మన వాళ్ళే కదా చేస్తారేమో అని ఒక ఫీలింగ్ ఎవరికైనా ఉంటుంది, అది మనమైనా వేరే వాళ్ళైనా. సో వాళ్ళు అడిగినప్పుడు ఈ పర్సన్ లేవు అని చెప్పకూడదు. ఎందుకని లేవు అని చెప్తే మన లా ఆఫ్ అట్రాక్షన్ బేస్లో మళ్ళీ అదే మేనిఫెస్ట్ అవ్వే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఒక ప్రాబ్లం ఉంటుంది. పోనీ అలా అని ఇచ్చారు అనుకోండి, ఎగ్జాంపుల్కి ఇచ్చారు అనుకుందాం, ఒక 50 lakhs హౌస్కి పెట్టారు, 10 lakhsని ఇచ్చారు. 10 lakhs ఇచ్చిన తర్వాత వీళ్ళకి హౌస్ అనేది సెట్ అయింది. సెట్ అవి 40 lakhs ఉన్నాయి, 10 lakhs ఆ పర్సన్కి ఇచ్చాం కదా అని అడిగినప్పుడు వాళ్ళు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. అంటే వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ అనేది అప్పుడు ఉన్నట్టు ఉందో లేదో మనకు తెలియదు. సో హైగా మనం ఉన్నప్పుడు షేర్ చేయడం వల్ల సో ఈ గోల్ అనేది మిస్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఇల్లు కొనాలని ఒక గోల్ పెట్టుకున్న వ్యక్తి హై స్టేటస్ని షేర్ చేయడం వల్ల ఫ్రెండ్స్ ఎవరైనా అడిగినప్పుడు ఇచ్చేస్తారు. సో గోల్ అనేది మనం ఫుల్ఫిల్ చేసుకోలేకపోతాము, ఇదొక ప్రాబ్లం వస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే రిలేషన్ ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు 10 lakhs ఇచ్చిన తర్వాత వీళ్ళకి అవసరమైనప్పుడు అడిగితే ఇవ్వాలి అనుకున్న వాళ్ళు ఇచ్చేస్తే ఓకే, కానీ ఒకవేళ వాళ్ళకి సిచ్యువేషన్ బాగోక ఇవ్వలేకపోతే వీళ్ళ హౌస్ పని ఆగుతుంది, రిలేషన్ ప్రాబ్లం వస్తుంది ఇద్దరి మధ్యలో. సో రిలేషన్ ప్రాబ్లం వచ్చినప్పుడు వీళ్ళు ఈజీగా ఏమంటారు అంటే మనీ వల్లే ఈ ప్రాబ్లం వచ్చింది, మనీ వల్ల ఇదంతా జరిగింది అని మనీని బ్లేమ్ చేసేస్తారు. సో అంటే అక్కడ గోల్ ప్రాబ్లం వస్తుంది, స్టేటస్ షేర్ చేయడం వల్ల రిలేషన్ ప్రాబ్లం వస్తుంది, లేవు అని రిపీటెడ్గా పలకడం వల్ల చాలామందికి చేస్తారు ఈ మిస్టేక్. అంటే ఉండి కూడా లేవని చెప్తారు, అక్కడ రిలేషన్ ప్రాబ్లంతో పాటు అది మేనిఫెస్ట్ అవుతుంది. లేవు అని రిపీటెడ్గా చెప్తూ ఉండడం వల్ల అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ వీళ్ళు ఫేస్ చేయాల్సిన సందర్భం వస్తుందన్నమాట. సో అందుకని హై సిచ్యువేషన్లో మనీ స్టేటస్ని ఎప్పుడు బయట వాళ్ళకి షేర్ చేయకూడదు, ఆ సీక్రెట్స్ని మెయింటైన్ చేయాలి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా. అప్పుడే వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళు అనుకున్న వాటిని అచీవ్ చేసేలాగా సపోర్ట్ చేస్తుంది. ఇది ఒకటి. నెక్స్ట్ ఇంకొకటి లో స్టేటస్ని కూడా షేర్ చేస్తారు. ఇది అసలు చాలా డేంజర్ అండి, ఇది అయితే అసలు షేర్ చేయకూడదు. ఎందుకని అంటే చాలామంది చేస్తారు ఈ మిస్టేక్. జనరల్గా ఒక బారోయింగ్స్లో ఉన్నారనుకుందాం, ఒక 20 lakhs బారోయింగ్స్ ఉన్నాయి. ఎదుటి వాళ్ళ సింపతి చేస్తున్నారు అని అనుకుంటారు, కానీ వాళ్ళ సింపతి ఏం చూపించరు, ఆ టైంలో యాక్షన్ చేస్తారు అంతే. ఎవరి బాధలు వాళ్ళవి, ఒకరికి పట్టదు అసలు. సో సింపతి ఫీలింగ్ ఇస్తారేమో అని వీళ్ళు షేర్ చేయడం, వాళ్ళే ఇంకొక 10 మందికి చెప్పడం. సో వీళ్ళు నిజంగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసి ఏదైనా అవసరం వచ్చి ముందుకు వెళ్దాము అంటే ఫైనాన్షియల్గా అడ్డంకులు వస్తూ ఉంటాయి. సో వీళ్ళ దగ్గర లేవు, మనం ఇచ్చామంటే మళ్ళీ రావు, లేదు అంటే వీళ్ళు ఈ ప్రాబ్లంలో ఉన్నారు అని రిపీటెడ్గా వేరే వాళ్ళు వీళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు. సో సింపతి రాకపోగా, ఒక వ్యక్తి నుంచి హెల్ప్ రాకపోగా నెగిటివ్గా మళ్ళీ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో ఇలా చేయడం వల్ల ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, చేయాలనుకున్న పనులకు ఆటంకాలు వస్తాయి, స్ట్రెస్ ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఎక్కువగా బారోయింగ్స్లో ఉన్న వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లం ఇదే. ఏదో క్యాజువల్గా ఫ్రెండ్స్కో, ఫ్యామిలీ మెంబర్స్కో, లేదంటే వైఫ్కో మొత్తం క్లియర్గా చెప్పేస్తారన్నీ. చెప్పిన దగ్గర నుంచి అన్నీ నెగిటివ్గా అవ్వడం మొదలు పెడతాయి. సో వీళ్ళకి అర్థం కాదు, ఆర్థిక స్వేచ్ఛ లేకపోవడం వల్ల నేను ఇలా డిస్టర్బ్ అవుతున్నానని అనుకుంటారు, కానీ అది బయటికి వెళ్ళిపోయి వాటి పని అవి చేస్తూ ఉంటుందన్నమాట. ఆ స్టేటస్ షేర్
చేయడం వల్ల వీళ్ళ దగ్గర లేవు, సో జాగ్రత్తగా ఉండాలి, వీళ్ళ దగ్గర చులకన అయిపోతారు ఎదుటి వాళ్ళలో. ఇది కూడా అబ్జర్వ్ చేసుకోరు చాలామంది. పైకి యాక్షన్ చేస్తారు కానీ మనసులో మాత్రం వీళ్ళ దగ్గర లేవు అన్న ఒక ఫీలింగ్ క్రియేట్ అవుతుంది ఎవరైతే విన్నారో వాళ్ళు. అక్కడి నుంచి స్ప్రెడ్ చేస్తారు వాళ్ళు. సో ఇలా ఫైనాన్షియల్ స్టేటస్ని షేర్ చేసినప్పుడు లోలో ఉన్నప్పుడు షేర్ చేయడం చాలా ప్రమాదం, హైలో ఉన్నప్పుడు కూడా కొంచెం ప్రమాదంగానే అనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం వీళ్ళు ఒకవేళ బయటకు వచ్చారు, అంతా బాగుంది, మంచి సిచ్యువేషన్లో ఉన్నారు, ఒక టైంలో నువ్వు ఇలా ఈ సిచ్యువేషన్లో ఉన్నావు కదా అని వేరే వాళ్ళు గుర్తు చేస్తూ ఉంటారు అన్నమాట. అంటే లో వైబ్రేషన్ని మళ్ళీ వాళ్ళకి గుర్తు చేసి ఆ ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళే విధంగా కూడా చేస్తూ ఉంటారు. సో ఫైనాన్షియల్గా అడ్డంకులు రాకుండా ఉండాలి అన్నా, స్ట్రెస్ ఉండకుండా ఆర్థిక స్వేచ్ఛ అనేది మనం పొందాలి అన్నప్పుడు లోలో ఉన్న స్టేటస్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో షేర్ చేయకూడదు. సీక్రెట్స్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి. ఒకవేళ ఎవరైనా అడిగితే, సో అంటే ఇప్పుడు మనీ ఉన్నప్పుడు అడిగారు అనుకోండి, లేవు అని చెప్పకుండా నేను వేరే దానికి ఇన్వెస్ట్ చేశాను, సో వాటిలో నేను పెట్టాను, లేదంటే ఇల్లుకి అడ్వాన్స్ ఇచ్చాను, ఇలా వేరే వేలో చెప్పొచ్చు. అంటే ఇండైరెక్ట్గా వాళ్ళకి లేవని చెప్తున్నట్టే. సో వాళ్ళు అర్థం చేసుకుంటారు. కానీ అసలు ఫైనాన్షియల్ స్టేటస్ షేర్ చేస్తే కదా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేవి. సో అందుకని ఎవరైనా కానీ సీక్రెట్స్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి నాగరాజు గారు. వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య కూడా ఒక 10% ఫైనాన్షియల్ సీక్రెట్స్ ఉండాలి. ఎందుకని అంటే మొత్తం అన్నీ వైఫ్కి చెప్పి వాళ్ళు అక్కడితో ఆక ఎవరికైనా చెప్పడము, సో మళ్ళీ అయ్యో పాపం అని వాళ్ళు సింపతిని చూపిస్తున్నట్టు ఫీల్ అవ్వడము, వీళ్ళది వాళ్ళు చూపిస్తున్నది నిజమే అనుకుని వాళ్ళ మీద హోప్స్ పెట్టుకోవడము, అది వీళ్ళకి స్ట్రెస్గా ఫీల్ అవ్వి మళ్ళీ వీళ్ళకి ఎవరు హెల్ప్ చేసే వాళ్ళు లేకపోవడం, అక్కడ నుంచి డిప్రెషను, సో అప్పుల నుంచి బయటపడలేకపోవడము, ఈ సిచ్యువేషన్స్ నెగిటివ్గా క్రియేట్ అవ్వేది ఈ స్టేటస్ షేర్ చేయడం వల్లే. సో ఇది చిన్న లాజిక్ని అర్థం చేసుకుని కొంచెం కంట్రోల్గా ఈ స్టేటస్ని షేర్ చేయకుండా ఉంటే వాళ్ళ లైఫ్లో ఫైనాన్షియల్గా వాళ్ళు అనుకున్నవి అచీవ్ చేస్తారు, కానీ స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. ఈ లోపు వాళ్ళు అనుకున్న గోల్స్కి అడ్డుపడకుండా ఉంటాయి. వెరీ గుడ్ సజెషన్ ఉన్నాయి. ఎందుకంటే చాలామందికి ఈ డౌట్ ఉంటుంది, అంటే మనకు ఉన్నదాన్ని 10 మందికి చెప్పుకోవచ్చా. కొంతమంది ఆ అప్రిషియేషన్ కోరుకుంటారు. ఎలా అంటే మాకు ఇది ఉంది అనగానే ఎదుటి అప్రిషియేట్ చేస్తారేమో అని చెప్పేసి అప్రిషియేషన్ కోరుకుంటాడు. కొంత డౌట్ ఉంటుంది. పైగా పర్టికులర్గా ఈ సబ్జెక్ట్ ఫాలో అయ్యే వాళ్ళకైతే దీని మీద చాలా రకాల డౌట్స్ ఉంటాయి అనమాట. అంటే అది ఓపెన్ చేయొచ్చా, ఓపెన్ చేయకూడదు అనేది. సో వాళ్ళకి వెరీ గుడ్ ఆన్సర్ ఐ థింక్. థ్యాంక్ యూ సో మచ్ మేరీ గారు. అయితే చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అడుగుతూ ఉన్నారు. అండ్ విజువలైజేషన్ టెక్నిక్ గురించి కానివ్వండి, మనీ రూల్స్ కానివ్వండి, అండ్ కొంతమంది లా ఆఫ్ అట్రాక్షన్ థియరీస్ వైస్ చూసుకుంటే సబ్ కాన్షియస్ మైండ్ పవర్ ఎలా ఉంటుంది ఏంటి, అండ్ మనీ అట్రాక్షన్ గురించి ఎక్కువగా తెలుసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. సో క్లాసెస్ ఆబ్వియస్లీ అడుగుతున్నారు. ఎప్పుడెప్పుడు ఉండే అవకాశం ఉంటుందంటారు? ఇప్పుడు అక్టోబర్ 9th నుంచి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది నాగరాజ్ గారు. 28 days ఉంటాయి అవి. డైలీ మార్నింగ్ 4:30కి స్టార్ట్ అవుతుంది. చాలా పవర్ఫుల్ క్లాసెస్, చాలామంది సక్సెస్ అయిన క్లాసెస్. అందులో ఏముంటాయంటే మనీ మెడిటేషన్స్ అనేవి గైడ్ చేయడం జరుగుతుంది. హొపోనొపోనో టెక్నిక్ మనీ నిరంతరంగా ఫ్లోయింగ్ లాగా కంటిన్యూ అవ్వేలాగా అదొకటి నేర్పించడం జరుగుతుంది. అలాగే గ్రాటిట్యూడ్ అన్ని వేస్లో, మనీకి, రిలేషన్స్కి, హెల్త్కి, అన్ని వేస్లో ఎలా మనం అప్లై చేయాలి అనేది నేర్పించడం జరుగుతుంది. ఎందుకంటే గ్రాటిట్యూడ్ చాలా పవర్ఫుల్, మన వైబ్రేషన్ చేంజ్ అవుతుంది అన్నమాట. ఆ క్లాసెస్లో బెస్ట్ రిజల్ట్ వస్తుంది. ఆ క్లాసెస్ అక్టోబర్ 9th నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 28 days ఉంటాయి ఆన్లైన్ క్లాసెస్. మంచిదండి. ఎందుకంటే చాలామంది ఈ కంటెంట్కి సంబంధించి చాలా ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు. అండ్ రీసెర్చ్ ఓరియంటెడ్లో వెళ్ళినా కూడా లా ఆఫ్ అట్రాక్షన్ థియరీస్ కదా, సో బాగా కనెక్ట్ అవుతూ ఉంటుందన్నమాట. వెరీ గుడ్ సబ్జెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ నాగరాజ్ గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ మేరీ గారిది అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించవచ్చు. అది విజువలైజేషన్ టెక్నిక్స్ గురించి కానివ్వండి, పాజిటివ్ అఫర్మేషన్స్ గురించి కానివ్వండి, అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ థియరీస్ కానివ్వండి, సబ్ కాన్షియస్ మైండ్ పవర్ గురించి కానివ్వండి, సో ఏది ఉన్నా సరే, అండ్ పాజిటివ్ నెగిటివ్ రూల్స్ వాటికి సంబంధించింది కానివ్వండి, అంటే త్రూ సబ్జెక్ట్ ఏదైనా తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే, అండ్ వర్క్షాప్స్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.